Welcome to Lata's ETZ online classes. This is part 5 of refraction of light at plane surfaces of class 9 physical science. 9వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో సమతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠంలో 5వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు భాగంలో మనము సంపూర్ణాంతర పరావర్తనం వలన సంపూర్ణాంతర పరావర్తనం ఎలా జరుగుతుంది అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఈ సంపూర్ణాంతర పరావర్తనంకి ఉదాహరణలు చెప్పుకోబోతున్నాం. మనకి ఈ భాగంలో మనం ఎండమావుల గురించి తెలుసుకోబోతున్నాం. ఎండమావులు అంటే ఏంటి? మనకి ఎండాకాలంలో కొన్నిసార్లు ఈ రోడ్లపై కొంత దూరంలో నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజంగా అక్కడికి వెళ్తే అక్కడ నీరేమీ ఉండదు. ఇదంతా మరి దేనివల్ల అంటే మన భ్రమ వల్ల ఏర్పడుతుంది. వీటిని ఎండమావులు అంటారు. అంటే దూరంగా నీళ్లు ఉన్నట్లు ఈ కనబడే ఈ ప్రదేశాన్ని ఎండమావి అంటారు. అయితే ఈ ఎండమావిలు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే, ఒకటోది వక్రీభవనం, రెండవది సంపూర్ణాంతర పరావర్తనం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ ఎండమావి అనేది మనకి రోడ్డుపై దూరంగా నీరు ఉన్నట్టు కనబడుతుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నీరు కనబడదు. రోడ్డుపై ఒక్కోసారి అద్దం ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అద్దం కనపడదు. మరి దేనివల్ల జరుగుతుంది? మనకి రెండు విషయాల వల్ల జరుగుతుంది. ఒకటి వక్రీభవనం, రెండు సంపూర్ణాంతర పరావర్తనం. మరి ఇది ఎలా జరుగుతుంది అంటే, ఎండమావి ఎలా ఏర్పడుతుంది అంటే, మనకి యానకం యొక్క వక్రీభవన గుణకం అనేది ఆ యానకం అంతటా ఒకే విధంగా ఉండదు అని చెప్పే సందర్భానికి ఈ ఎండమావులు అనేది ఒక ఉదాహరణ. వేసవి కాలంలో రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి వేడిగా ఉంటుంది, కొంచెం ఎత్తులో ఉన్న గాలి చల్లగా ఉంటుంది. ఈ ఎత్తును బట్టి ఈ ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ వెళ్తుందన్నమాట. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది? ఈ గాలి యొక్క సాంద్రత పెరుగుతుంది. ఈ గాలి వక్రీభవన గుణకం ఏమవుతుంది? సాంద్రతతో పాటు మారుతూ ఉంటుంది. కనుక ఎత్తులో ఉన్న గాలికి ఎక్కువ వక్రీభవన గుణకం అనేది ఉంటుంది. ఈ రోడ్డుకు దగ్గరగా ఉన్న గాలి తక్కువ వక్రీభవన గుణకాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల ఈ గాలి పొరలు ఏమవుతున్నాయి? ఒక దగ్గర సాంద్రతర యానకంలాగా, ఇంకొక దగ్గర విరళ యానకంలాగా ప్రవర్తిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఒక ఎత్తైన చెట్టు ఉన్నప్పుడు లేదా ఆకాశం ఉన్నప్పుడు ఈ ఆకాశం నుండి వచ్చే కాంతి సాంద్రతర యానకం ముందు మనకుంది చల్లటి గాలి, అక్కడ నుంచి విరళయానక ప్రవర్తించే కింద ఉన్న గాల్లోకి ప్రయాణించేటప్పుడు ఏమవుతుంది? అది సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. ఈ విధంగా సంపూర్ణాంతర పరావర్తనం చెందినప్పుడు ఇక్కడ నుంచి చూసే పరిశీలకుడికి ఇక్కడ ఈ నేలపై నుంచి పరావర్తనం చెందినట్టుగా కనిపిస్తుంది. ఇలా కనిపించడం వల్ల మనకి ఎండమావులు అనేవి ఏర్పడతాయి. దీనివల్ల ఒక్కొక్కసారి మనకి రోడ్డుపై ఎత్తైన చెట్లు లేదా భవనాలు ఉంటే వాటి యొక్క ప్రతిబింబాలు ఈ విధంగా తలకిందులుగా ఏర్పడినట్టు భ్రమ అనేది కలుగుతుందన్నమాట. ఈ విధంగా ఎండమావులు అనేవి ఏర్పడతాయి. Okay, so children, the best example for total internal reflection formation of mirage. So what is a mirage? We might have observed the appearance of collection of water on the road at a distant place, but when we get there we don't find any water. This happens during hot temperature. So let us discuss what is this. This phenomena involved in the formation of mirage are, first one is refraction and second one is total internal reflection. So mirage is an optical illusion where it appears that water has collected on the road at a distant place, but when we get there we don't find any water. There are mirror on the road, but when we get there we don't find any mirror on the road. So how the images of mirages are formed? So the formation of mirage is best example where refractive index of a medium varies throughout the medium.
So during hot summer day, what is happening here? Air just above the road surface is very hot and the air at higher altitude is cool. So that means the temperature decreases with height. So here this picture is showing that the paths of light rays when there is no change in density of air. So here see there is no change in density of air, so that's why this is only rarer medium. But when in summer, what is happening? The air is the density of air increases with height, thus the refractive index of air increases with height. Thus the refractive index of air increases with height, so the cooler air at the top has greater refractive index than hotter air just above the road. So when light from a tall object such as a tree or from the sky passes through a medium just above the road whose refractive index decreases towards the ground, it suffers refraction and takes place curved path because of total internal reflection. This refracted light reaches the observer in a direction as shown in this figure. So in this direction it reaches the observer. So this so it appears to the observer as if the ray is reflected from the ground only. So hence we feel the illusion of inverted image of tree or buildings on the road. So this is called mirages. So where can we spot mirages? There is no need to trek to the desert to see a mirage. They are very common on roads, airport, terminals, and even on the hot sand at the beach. So mirages can be spotted anywhere where the ground can absorb a lot of heat. So there is no need to go to a desert to see a mirage. So we can see in summer when a hot day is there, we can see the mirages. Okay. So this is our lesson. ఓకే, మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే మరి ఎండమావులు మనం ఎక్కడ చూడవచ్చు, ఎక్కడ గుర్తించవచ్చు? ఎండమావులు గుర్తించడం కోసం మనం ఎడార్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి సాధారణంగా రోడ్లపైన, విమానాశ్రయాల్లో, వేడి ఎక్కువగా ఉండే ఇసుకతో నిండిన బీచ్లలో కూడా గమనించవచ్చు. అంటే అధిక ఉష్ణాన్ని శోషణం చేసుకునే నేలపై ఎక్కడైనా ఎండమావులను మనం గుర్తించవచ్చు. ఇది మన ఎండమావుల గురించిన పాఠం. సో ప్రశ్నలు చూద్దాం ఇప్పుడు. మొదటి ప్రశ్న, ఎండమావులు ఏర్పడే విధానాన్ని పటం సహాయంతో వివరించండి. సో మనం ఎండమావులు ఏర్పడే విధానాన్ని పటం సహాయంతో వివరించాలి. సో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎండమావు ఏర్పడట, ఈ పటం కూడా గీయాలి. సో ఇదంతా రాయండి పాయింట్స్ వైజ్. దాని తర్వాత సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. సో ఇక్కడ వరకు మీరు రాయాల్సింది ఉంటుంది. ఈ పటం కూడా గీయాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. కాస్త పెద్దదిగా ఉన్న అర్థం చేసుకుంటూ రాయండి, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్, ఎండమావుని ఫోటో తీయగలమా? ఎందుకు? ఎండమావుని ఫోటో తీయగలము. చూడండి, ఇందాక మీరు ఇక్కడ ఫోటోని కదా చూస్తున్నారు, ఇది ఎండమావి ఫోటోనే కదా చూస్తున్నారు. అంటే తీయగలం కాబట్టే మీరు చూసాము. ఎందుకు అంటే ఎండమావి అనేది ఏంటి? మన దృగ్భ్రమ మాత్రమే. ఎండమావి అనేది ఏంటి? ఒక దృగ్భ్రమ. కాబట్టి దీన్ని మనం ఫోటో తీయగలము. ఓకే, ఇక్కడ దగ్గరగా వెళ్తున్న కొలది ఎండమావులు అంతర్ధానం అవుతాయి. ఎందుకు? దీనికి కూడా ఆన్సర్ ఏంటి? ఎండమావులు అనేది ఒక దృగ్భ్రమ. అంటే
జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది, దాన్నే మనం భ్రమ అంటున్నాం, దృగ్భ్రమ. కాబట్టి దగ్గర వెళ్తున్న కొద్దీ ఎండమావులు అంతర్ధానమవుతాయి అని రాయాలి. ఏమని రాస్తాం? ఎండమావులు అనేవి ఒక దృగ్భ్రమ, కాబట్టి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎండమావులు అంతర్ధానం అవుతాయి. ఓకే, ఇంకా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ చూసి మళ్ళీ తెలుగు మీడియం క్వశ్చన్స్కి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ mirage with a neat diagram. So I have to explain the how to mirages are formed. So mirages, so formation of mirage, so this is first 2 points. After that write this one and draw this diagram also. So here this diagram also you have to draw. Okay, write point by point, you can understand it very easily. Next question, can you take a photo of mirage? Why? Yes, you take a photo of mirage. Why? Because of this is mirage is optical illusion. Mirage is nothing but optical illusion. This is optical illusion. We can take a photo of mirage. After that, why do mirage disappear as you get closer? Mirages disappear as you get closer because of mirage is a optical illusion. Mirage is a optical illusion. Okay, next one, what is the main reason for occurrence of mirage? Okay, there are refraction and total internal reflection are two reasons. So this is your answer. Phenomena involved in the formation of mirage are refraction and total internal reflection. Okay, this is your answer, fourth answer. Next, fifth one, do animals see mirage? Yes, animals also see mirages, and they in summer, in hot summer days, they see mirages and they search for water. Then they search for water, but there is no water because mirage is a optical illusion. So you have to write, just write animals see mirage. Yes, animals see mirages. This is your answer. Next, Telugu medium. Okay, నెక్స్ట్, ఎండమావి ఏర్పడటకు ప్రధాన కారణం ఏమిటి? ఎండమావులు ఏర్పడటకి ప్రధాన కారణం ఏమిటి? మనకి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వక్రీభవనము, సంపూర్ణాంతర పరావర్తనం. ఈ రెండిటి వల్ల ఎండమావులు ఏర్పడతాయి. ఇది మీ 4వ ప్రశ్నకి జవాబు. నెక్స్ట్ వన్, ఎండమావులను జంతువులు గమనించగలవా? అవును, ఎండమావులని జంతువులు గమనించగలవు. మీ ఆన్సర్ గలవు. అవి గమనిస్తాయి కాబట్టే అవి కూడా ఎండాకాలంలో చాలా వేడి ఎక్కువ ఉన్నప్పుడు అవి ఎండమావులను గమనించి నీళ్ళు ఉన్నాయనుకొని దగ్గరగా వెళ్తాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 6th వన్, 6వది.
ఎస్, ఎండమావుల వలన ఏర్పడే ప్రతిబింబం. ఎటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది మనకి? మిథ్యా ప్రతిబింబం, నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఎందుకంటే అది తలకిందులుగా ఉంది కదా, తలకిందులుగా ఉన్నవన్నీ ఏంటి? నిజ ప్రతిబింబం అంటాం. ఎండమావి ఏర్పడటం అనేది ఏ నియమంపై ఆధారపడి ఉంటుంది? 1 వక్రీభవనం, 2 సంపూర్ణాంతర పరావర్తనం. అంటే బి మరియు సి, అంటే డి అనేది ఆన్సర్. ఒక ఎడారిలో దూరంగా నీరు ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అక్కడ నిజంగా నీరు ఉండదు. ఈ దృగ్విషయం దేనికి ఉదాహరణ? ఇది ఎండమావికి ఉదాహరణ, అంటే ఏ అనేది ఆన్సర్. ఓకే, ఇదే లాస్ట్. అర్థమైంది కదా? ఎస్, ఇంగ్లీష్ మీడియం యువర్ క్వశ్చన్స్. 5th one is over. Next 6th one. So 6th one, the image formed by mirages, those are real image because that is inverted. Inverted images are real images. The formation of mirage is based on the principle of refraction and total internal reflection. So both B and C. So D is your answer. Next, you see water or a ship in the desert, hence it isn't real. There is an example of mirage. So that is called mirage, optical illusion. Okay, so this is very interesting part because we studied about mirages. So formation of mirages. So when we see the mirages, these are all questions. Animals also see mirages, so we can take a photo of mirages also. So these are all very interesting ones. చాలా ఇంట్రెస్ట్గా ఉండే విషయాన్ని మనం చెప్పుకున్నాం ఈరోజు. సో ఇంకా మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.